హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. అంటే రాత్రి క్లీన్ చేయలేదన్నమాట. నిన్న సాటర్డే కదా, సో నైట్ పెద్దగా వంట చేసే పని ఏమి ఉండదు. సో మ్యాక్సిమం టిఫినే చేసేస్తామన్నమాట. అంటే దోశల పిండి ఉందనుకోండి, దోశలు వేసుకోవడం. ఇన్ కేస్ ఇడ్లీ బ్యాటర్ ఉన్నా సరే దోశలే వేసేస్తాను అనమాట. సో అలాగా నిన్న కొన్నిసార్లు ఓట్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం ఏదో ఒకటి. సో నిన్న ఏంటంటే ఇడ్లీ బ్యాటర్ ఉంది. ఆ ఇడ్లీ బ్యాటర్తోనే రాత్రి దోశలు వేసుకొని తిన్నాము. సో ఇంకా వంట చేసే పని అయితే ఏం లేదు కదా. సో వంట పని ఉంటే కనుక స్టవ్ మొత్తం ఇంకా కొంచెం మెస్సీగా అయిపోతుంది. సో అంత మెస్సీగా ఏం లేదులే. అండ్ ఇంకా ఇటు ఇవాళ సండేనే కదా, మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చులే అన్నట్లు ఇంకా క్లీన్ చేయలేదు. సో ఒకసారి ఫస్ట్ అయితే కొంచెం విమ్ జెల్తో వైప్ చేసేసి మళ్ళీ వైప్ను ఒకసారి నార్మల్ వాటర్తో అంటే మళ్ళీ తడిపేసేసి ఒకసారి అట్లా వైప్ చేసేసాను అనమాట. సో ఇంకా తర్వాత అయితే యాజ్ యూజువల్గా ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టేసి ఇంకా అట్లా కలిపేశాను. సో ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలండి. సో గారెల కోసం అయితే ఇంక ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా గ్రీన్ టీ తాగేలోపు ఆయిల్ కూడా అంటే సిమ్లో పెట్టేశాను. ఆయిల్ కూడా కొంచెం హీట్ అవుతుంది కదా, సో అందుకని. సో ఇంక ఇక్కడ అయితే మా పిల్లలు అలాగే నేను ఇంకా మా వారికి కూడా ఇచ్చాను. మా వాడు ఒక తన్నుదన్నాడు అనమాట. వాళ్ళతో బై మిస్టేక్ తగిలింది. సో ఇంకా అవన్నీ కూడా ఇంకా నా ఒళ్ళో పడిపోయాయి అనమాట. ఇంకా అంత బాగా అయితే కాలేదులేండి. ఆ పైన టాప్ ఉండే వరకు లైట్గా కాలిందనమాట. సో తాగొద్దా? నా ఆరిపోతుంది మరి, నాకు తాగినట్టు ఉండాలా వద్దా? కాదు నాకు, మీరు కాలితే నాకు కూడా కాలితే మీ తిరగొట్టేలోపు నాకు చల్లారు మీరా మరి నాకు తాగినట్టు ఉండాలిగా. దిగమ్మా లే, పైకి లే, ఎగవాలి లేకు పైకి. నువ్వు మళ్ళీ వాడు చెయ్యో కాలు తగిలింది, నీ చేతికి అయిపోతున్నాయి వాడు. నువ్వు ఎందుకు పో, మరి నువ్వు వాడు చెయ్యి తగులుతావు. అది కూర్చోలే, అది కూర్చోండి, అది కూర్చో. వీడు జరుగురా, వీడు జరుగు. ఇదిగో సో అదండి. ఇంక అట్లా మార్నింగ్ అయితే గ్రీన్ టీ తాగేసాము. ఊరు నుంచి వచ్చిన తర్వాత స్టార్టింగ్ కొన్ని రోజులు మా పిల్లలు అయితే తాగలేదు కానీ, బట్ ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్గా బాగానే తాగేస్తున్నారు అనమాట. సో ఇంకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకముందు అనుకోండి గ్రీన్ టీ ఇస్తాను. అదే కొన్నిసార్లు మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తాగుతాము. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి ఇవ్వను, వాళ్ళకి ఇంకా మిల్క్ ఇచ్చేస్తాను అనమాట. సో అది ఇంక ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ముందే కాబట్టి ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చేసాను. ఇంక ఇక్కడైతే గారెలు వేస్తున్నాను అనమాట. ఇది రోట్లో రుబ్బిన పిండండి. సో ఇవాళ అత్తయ్య రుబ్బారనమాట, నేనైతే రుబ్బలేదు. నేను రుబ్బితే మాత్రం తప్పకుండా వీడియో షూట్ చేస్తాను. బట్ ఇంకా అత్తయ్య వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా. సో ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే వెళ్ళానంటే పొద్దున్నే వచ్చిందని అనుకుంటారేమో అని నా ఫీలింగ్. అంటే జనరల్గా విలేజెస్లో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, కొంతమందిది, అందరిది కాదు, కొంతమందిది ఇది కూడా చూపించాలా అన్నట్లు ఉంటుంది అనమాట. అంటే మా అత్తయ్య వాళ్ళ గురించి చెప్పట్లేదండి, బేసిక్గా చెప్తున్నాను విలేజెస్లో వాళ్ళ మైండ్ సెట్ అని. అంటే నేను అక్కడక్కడ చూశాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను. మనకేంటంటే ఇట్లా రోట్లో రుబ్బినా కానీ, పచ్చడి చేసినా కానీ, ఇప్పుడు అన్నీ ఎలక్ట్రికల్వి వచ్చేసినాయి కదా. సో ఇట్లాంటివి చూపిస్తే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారా అని మనకుంటుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇది కూడా చూపించాలా అనే మైండ్ సెట్తో ఉంటారనమాట కొంతమంది. అంటే యూట్యూబ్లో ఎలా ఉంటుంది, ఇలాంటివి కూడా పెట్టొచ్చా అనేది తెలియకపోతే సో అట్లుంటారు. సో మా అత్తయ్య వాళ్ళకైతే తెలుసు, నేను అప్పుడప్పుడు కూడా చూపిస్తాను కదా. కాకపోతే ఇవాళ ఇంకా పొద్దున్నే ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే ఏమీ షూట్ చేయలేదన్నమాట. సో అది ఇంకా పిండి రుబ్బేటప్పుడే అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే అల్లము, ఇంకా జీలకర్ర, ఇంకా
కళ్ళుప్పు అన్నీ కూడా వేసేసి ఒకేసారి రుబ్బారనమాట. ఇక్కడైతే నేను గారెలు కూడా వేసేసానండి. ఎంతైనా రోట్లో రుబ్బిన గారెలే బాగుంటాయి కదా, మేము ఎప్పుడు గారెలు వేసుకోవాలన్నా సరే రోట్లోనే రుబ్బుకుంటాము. సో ఆల్రెడీ మీకు ఒకసారి షేర్ చేశాను కదా వ్లాగ్. సో చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి, ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి అనమాట రోట్లో రుబ్బుకున్నవి అయితే. సో ఇంక అట్లా నేనైతే గారెలు అయితే వేసాను. ఇవి గుళ్ళు కూడా కాదండి, మినప్పప్పు అనమాట, పొట్టుపప్పు ఉంటాయి కదా, సో ఆ పప్పుతో చేసినవి. అక్కడక్కడ మీకు కనిపిస్తుంది చూడండి పప్పు. సో పప్పు గారెలు అనమాట ఇవి. సో ఇంకా దీనిలోకి నేను చట్నీ అట్లయితే ఏమీ చేయలేదు. యాక్చువల్గా సండే కదా, చికెన్ కాంబినేషన్ అంటే చాలా బాగుండేది. తీసుకొచ్చారులే కానీ కొంచెం లేట్గా తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ గారెలన్నీ కూడా అయిపోయాయి. మళ్ళీ కర్రీ స్టార్ట్ చేస్తే గారెలు చల్లారిపోతాయిలే అని చెప్పేసి, అంటే ఎప్పుడు తింటూనే ఉంటాం కదా మేము ఈ కాంబినేషను అని, ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను అనమాట. అది కూడా కాకుండా నాకు ఆ రోజు ఏంటో కొంచెం మూడ్ అప్సెట్లో ఉంది. అసలు చేయాలి అనుకుంటే ఎంతసేపు చెప్పండి, ఒక 20 నిమిషాలు అటు ఇటు అయినా అందరికీ ఇష్టం కాబట్టి కొంచెం వెయిట్ చేస్తారు. కాకపోతే ఇక నా మనసు ఏంటో ఆ రోజు బాగాలేదు, చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా రాలేదన్నమాట. సో ఇంకా వీళ్ళు పెరుగుతో చాలా ఇష్టంగా తింటారు. సో అంటే ఇంకా నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్, లేదంటే ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెరుగు. సో పెరుగుతో ఇష్టంగా తింటారులే అని చెప్పేసి ఇంకా అట్లా అందరూ కూడా ఇంకా పెరుగు వేసుకొని తినేశారు. ఇంకా అట్లా తిన్నారు. తిన్న తర్వాత అయితే ఇంకా సండే కదా, పిల్లలకైతే ఇంకా నెయిల్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఏంటోనండి, పారలు పెరిగినట్టు పెరుగుతున్నాయి అనమాట నెయిల్స్. మొన్ననే కట్ చేశాను, మళ్ళీ ఇంతలోపు మళ్ళీ పెరిగిపోయాయి. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ సండే వరకు కుదరదు కదా, మళ్ళీ మార్నింగ్ అయితే హడావిడి, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి ఒక స్నాక్స్ అని హోంవర్క్లని ఇంకా పడుకోవడము సరిపోతుంది, కుదరదు కదా అని చెప్పేసి ఇంక ఇవాళ అయితే ఇద్దరికి అట్లా నెయిల్స్ అయితే కట్ చేశాను అనమాట. సో మ్యాక్సిమం నెయిల్స్ పని ఏదన్నా ఉంటే, లేదంటే హెడ్ బాత్ ఇట్లా ఏదన్నా నేను ఆల్మోస్ట్ సండేనే చూసుకుంటాను. సో ఇంకా అట్లా నెయిల్స్ అయితే కట్ చేసేసి ఇంకా తర్వాత ఇద్దరికైతే ఇవాళ హెడ్ బాత్ చేయించాను అనమాట. సో కొన్నిసార్లు షన్విక్కి వీక్లీ ట్వైస్ చేయిస్తానండి. సో వాస్విక్ ఏంటంటే నార్మల్గా ఇంకా డైలీ స్కూల్కి వెళ్తాడు కాబట్టి ఒక్కొక్క రోజు కుదరదు. సో వాడికి కొన్నిసార్లు వీక్లో వన్స్, లేదంటే ఏదన్నా హాలిడే వస్తే హాలిడే రోజు, కొన్నిసార్లు వీక్లీ ట్వైస్ అనమాట. షన్విక్ అయితే వీక్లో ట్వైస్ చేయిస్తాను. వాస్విక్ ఏమో ఇంకా స్కూల్కి వెళ్తాడు, కుదరదు కాబట్టి వన్స్ అట్లా చేయిస్తాను అనమాట. సో అది ఇంక అట్లా వాళ్ళకైతే హెడ్ బాత్ చేయించేసేసి ఇంక ఇక్కడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే పెద్దగా స్పెషల్స్ ఏం లేవు, అంటే బిర్యానీ, పులావ్ అట్లయితే ఏమి లేవు. కాకపోతే రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీ కాకుండా చికెన్ సుక్క అయితే చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి కానివ్వండి, లేదంటే జీరా రైస్లోకి, పులావ్స్లోకి, చపాతీస్లోకి, పుల్కాస్లోకి, నాన్స్లోకి, దేనిలోకైనా, ఈవెన్ ప్లెయిన్ రైస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే చూసారు కదా, ఉప్పు, కారము, అలాగే పసుపు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, అలాగే కొంచెం ఆయిల్, కరివేపాకు అన్నీ కూడా వేసేసుకొని అట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ 1/2 అవర్ లోపు ఏంటి అంటే నేను ఇక్కడ రైస్ వాష్ చేసేసి రైస్ కూడా పెట్టేసేస్తున్నాను. అలాగే ఇంకా ఈ కర్రీ కోసం అయితే మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలన్నమాట. సో దానికోసమే ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మార్నింగ్ గారెలు వేసుకున్న ఆయిల్ ఉంది కదా, సో ఇంకా ఆయిల్లోనే ఈ ఆనియన్స్ ఇదిగోండి ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఇట్లాగా బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా మొన్న నాకైతే ఒక కమెంట్కి చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మొన్న ఏ వీడియో కంటే పన్నీర్ 65 చేశాను కదా, సో ఆ వీడియోకి అనమాట. ఆ వీడియోలో ఏంటంటే నేను పన్నీర్ 65 చేసేటప్పుడు పెరుగు ప్యాకెట్ చించి వేసాను కదా, దాని మీద సంగం డైరీ అనే నేమ్ చూసి ఆ సిస్టర్ ఎవరో తెనాలి నుంచి అంట. సో మీరు ఎవరో దగ్గర వాళ్ళే అనుకున్నానండి, మీ ప్యాకెట్ మీద సంగం డైరీ అని ఉంది అని చెప్పేసి నాకైతే కమెంట్ చేశారు. అరే ఇంత డీప్గా చూసారా అని చెప్పేసి నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో సంగం డైరీ అంటే ఇంకా మా అమ్మ వాళ్ళకి అది చాలా దగ్గర అనమాట. మా అమ్మ వాళ్ళ ఊరు ఆ సంగం డైరీ పక్కనే. మాకు కొంచెం ఒక 1 అవర్ అట్లా పడుతుంది, కానీ మా అమ్మ వాళ్ళది మాత్రం సంగం డైరీ పక్కనే. సో అది ఆ కమెంట్కి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి కర్రీ కోసము మన కొత్త స్టీల్ కడాయిలో అయితే చేస్తున్నాను అనమాట. మరి తీసుకుంది చేసుకోవడానికే కదా. సో ఇంక ఇవాళ ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేయడము, ప్రత్యేకంగా చికెన్ కోసమే తీసుకున్నానండి. 1 kg చేయడానికి నా దగ్గర బాండి తప్ప వేరే ఏమీ ఉండట్లేదు, లేదంటే ఇక కుక్కరు.
ఇంక అందుకని చెప్పేసి ప్రత్యేకంగా చికెన్ కర్రీ కోసమే నేనైతే ఇది తీసుకున్నాను. సో, కడాయిలో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని అంటే ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా! ఆయిలే వేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకున్నాననమాట. ఆ టొమాటోలోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా! సో, ఆ చికెన్ వేసేసి ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసి చికెన్‌లోంచి వాటర్ కొంచెం ఇట్లా సెపరేట్ అయ్యేంత వరకు గూడా కుక్ చేసుకోవాలి. అంటే కొంచెం వాటర్ ఉన్నాయి అనుకున్న టైంలో అంటే చికెన్ మనకి కుక్ అవ్వాలి. సో, అలాగే కొంచెం వాటర్ గూడా ఉండాలనమాట. సో, అట్లా ఉన్న టైంలో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి గదా! సో, ఈ ఆనియన్స్ మొత్తాన్ని గూడా వేసేస్తున్నాను. ఇంకా ఎక్స్‌ట్రాగా మనం స్టార్టింగ్‌లో ఆనియన్స్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. మనకి మంచిగానే వస్తదనమాట గ్రేవీ. ఇంకా ఇక అది మీ ఇష్టము. వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో, ఇంక ఇక్కడైతే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ గూడా వేసేసి ఒకసారి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా చికెన్ అయితే మనకు ఆల్రెడీ కొంచెం కుక్ అయింది గదా! సో, ఆ రిమైనింగ్ కుక్ అవ్వడానికి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను. వాటర్ వేసేసి ఇప్పుడు ఇందులో ఏంటి అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసి ఒకసారి ఇట్లా మొత్తంగా మిక్స్ చేస్తున్నాను. సో, మనకి ఈ చికెన్ సుక్కాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే ఈ సోంపు పౌడరేనండి. సో, ఈ 2 వేసుకోలేదు అంటే మనం రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీలానే ఉంటది. మనకి అంత టేస్ట్ వేరియేషన్ అయితే ఏముండదనమాట. సో, నార్మల్‌గా చేసుకునే చికెన్ కర్రీలానే ఉంటది. కాబట్టి ఈ 2 తప్పనిసరిగా వేసుకోవాలి. సోంపు పౌడర్ అంటే ఏం లేదు. నార్మల్‌గా మనకి బయట సోంపు అయితే దొరుకుతది కదా! సో, అది మిక్సీ జార్‌లో వేసేసుకొని పౌడర్‌లాగా ప్రిపేర్ చేసుకోవడమే. కొంచెం లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకుంటే మనకేంటంటే ఫైన్ పౌడర్‌లాగా వస్తదనమాట. సో, అంతే. సో, అది ఇంకా మూత పెట్టేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి ఆ చికెన్‌లోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు గూడా కుక్ చేసుకొని ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర అలాగే కొత్తిమీర లేదని నేనైతే పుదీనా వేసాననమాట. పుదీనా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే మన చికెన్ సుక్క రెడీ అండి. అసల టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది. చెప్పాను గదా! చపాతీస్‌లోకి, పుల్కాస్‌లోకి ఇంకా ప్లెయిన్ రైస్‌లోకి అంటే వైట్ రైస్‌లోకి అది కూడా నేనైతే వైట్ రైస్‌లోకే చేశాను. ఇవాళైతే స్పెషల్స్ ఏమీ లేవనమాట. సో, అది నేనైతే వైట్ రైస్‌లోకే చేశాను. సో, చాలా బావుంటది. రెగ్యులర్‌గా చేసుకునే కర్రీ బోర్ కొడితే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌లీ అందరికీ నచ్చుతదనమాట. సో, అది ఇంకా అట్లా పిల్లలకైతే పెట్టేసాను. ఇంకా మేము కూడా తినేసామండి. ఇంకా మా పిల్లలైతే అసలు పడుకోండిరా, రాండ్రా బాబు అంటే అస్సలు రానే రావట్లేదనమాట. అట్లా బయటకి వెళ్ళేసి ఒకడేమో సైకిలు, ఇంకొకడేమో కారు అట్లా కూర్చొని ఆడుకుంటున్నారు. మా చిన్నోడు కూడా బానే ట్రై చేస్తున్నాడండి తొక్కడానికి. వాడికి కాళ్ళైతే సరిగా అందవు. అయినా కూడా వాడికేమో సైకిల్ నడపడం అంటే ఇష్టము. ఇంక అందుకే ఎలాగోలా ట్రై చేస్తున్నాడనమాట. నార్మల్‌గా రోడ్‌లాగా ప్లెయిన్‌గా ఉందనుకోండి వెళ్ళిపోతాడు. అంటే కొంచెం అలానే ఎలాగోలా తొక్కుంటా వెళ్తాడు. కాకపోతే ఇక్కడ కొంచెం అప్ అండ్ డౌన్‌గా అవుతుంది కదా! సో, ఇంకా వాడికి వెళ్ళిపోతుందనమాట వెనక్కి. వాడికేమో కింద కాళ్ళు ఆనవు ఆపుకోవడానికి కూడా. కానీ బానే ట్రై చేస్తున్నాడు. ఇక్కడేంటంటే వీళ్ళకి అంత ఫ్రీగా లేదనమాట తొక్కడానికి. అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మంచిగా అక్కడ అంటే ఏంటి ట్రాఫిక్ అట్లా ఏముండదు గదా! ఎప్పుడైనా అప్పుడొక వెహికల్ అట్లా వస్తది. అందులోనే అక్కడ ప్లేస్ ఎక్కువుంటది కాబట్టి మంచిగా బాగా అక్కడ టైమ్ పాస్ అయింది. కాకపోతే ఇక్కడ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ఇంట్లో అలాగే రూమ్స్‌లోకి రావడం అని ఇంక అట్లా జేస్తున్నారు. సో, ఇంక అక్కడ వాళ్ళైతే ఆడుకుంటున్నారు. నేనైతే కొంచెం సేపు అట్లా పడుకొని లేచానండి. ఇంకా సడెన్‌గా ఏం జేస్తున్నారా అని వెళ్లి చూస్తే ఇంక అట్లాగా సైకిల్‌తో ఆడుతున్నారనమాట. ఇంక అంటే అత్తయ్య వాళ్ళు ఉన్నారులెండి బయట. ఇంక నేనైతే కొంచెం సేపు పడుకొని లేచి ఇంకా ఆ బట్టలు ఇవన్నీ గూడా ఆల్రెడీ అత్తయ్య ఫోల్డ్ చేసేసి బయట పెట్టేశారనమాట. చిన్న మంచం ఉంటది కదా బయట. సో, చిన్న మంచం మీద పెడితే ఇంక వీళ్ళేమో మళ్ళీ అవన్నీ లాగి లాగి మడతలన్నీ గూడా పాడు చేసేశారు. సో, ఇంక అందుకని మళ్ళీ నేను ఒకసారి ఫోల్డ్ చేసేసి మళ్ళీ వాటన్నిటిని గూడా పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇవిగోండి ఇవి స్ప్రౌట్స్ అనమాట. నిన్న ఆఫ్టర్‌నూన్ పెసలు నానబోసానండి. నానబోసి నిన్న నైట్ ఏం చేశాను అంటే, ఆ వాటర్ మొత్తాన్ని గూడా స్ట్రెయిన్ చేసేసి ఇట్లా ఒక బాక్స్‌లో అయితే వేసేసాను. పైనేంటి అంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ కుక్కర్‌కి కింద హోల్స్‌గా చిన్న ప్లేట్ అయితే వస్తది కదా! సో, ఆ ప్లేట్ పెట్టేసాననమాట. సో, ఇంకా మార్నింగ్‌కి మంచిగా స్ప్రౌట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఓన్లీ పెసలు మాత్రమే వేశానండి. సో, పిల్లలు ఇంకా ఓన్లీ పెసలైతే తినరు కదా! సో, అందుకని వాళ్ళకి కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం తియ్యగా తగిలితే
తింటారని అక్కడక్కడ కొన్ని కిస్మిస్లు అయితే వేసాను అనమాట. సో అది మేమైతే రెగ్యులర్గా తింటూనే ఉంటామండి. స్ప్రౌట్స్ డే బై డే అయినా అట్లా తింటూనే ఉంటాము. మా అత్తయ్య నానబోస్తారనమాట ఎక్కువ. సో తను ఎక్కువ తింటారు స్ప్రౌట్స్. అలానే ఇంకా మా పిల్లలకి కూడా పెడతారనమాట. సో ఇంక ఇవాళ అయితే ఇంకా అత్తయ్య 4-5 రోజుల నుంచి వేయట్లేదు. ఇంకా అందుకని ఇంకా నేనే వేసాను అనమాట రాత్రి. సో మా పిల్లలు మెయిన్లీ షన్విక్ చాలా బాగా తింటాడు. వాస్విక్ ఇట్లాంటివి తినడానికి కొంచెం మారం చేస్తాడు. వీడేంటంటే ఎక్కువగా మ్యాగీలు, అలాగే పాస్తా, ఇంకా మంచూరియా ఇట్లాంటివి ఉంటాయి కదా. సో వీడికి ఎక్కువగా నా పోలికలే వచ్చినాయండి ఫుడ్ విషయంలో మాత్రం. సో వీడు ఎక్కువగా ఇట్లాంటివి తింటాడు అనమాట. సో షన్విక్ మాత్రం బాగా తింటాడు ఇట్లాంటివి, స్ప్రౌట్స్, ఇట్లా కొంచెం హెల్తీ ఫుడ్. సో ఇంకా అలా మా వాస్విక్ అయితే ఇచ్చేసాను, ఇంకా షన్విక్ కూడా ఇచ్చేసాను. నేనేమో మార్నింగ్ నుంచి కొంచెం తింటూనే ఉన్నాను. అందుకే కొంచెం తీసుకొని కొంచెం ఏమో మా అత్తయ్యకి మా వారికి ఉంచేసాను అనమాట. సో అది ఇంకా అట్లా తినేసాము. తిన్న తర్వాత అయితే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వే ఎత్తు. లేదేం లేదా రోజు నేను అతను ఇవ్వాలి, నీకు హాలిడేనేగా, అందుకే నాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. నువ్వు వెయ్యి, మా అమ్మ కాదు. జిప్పేసేసా. ఇంకా కింద మనసు కింద ఉన్నాయో చూడు, ఇల్లు చేస్తా. అమ్మయ్యా, ఒక పని అయిపోయిందయ్యా. ఇదిగో మళ్ళీ నీతోనే ఎత్తిత్తా చదువుతున్నా, మళ్ళీ నీతోనే ఎత్తిత్తా, సారి బాధతో చదువుతున్నా. ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలు ఆడుకున్న టాయ్స్ అవన్నీ కూడా ఎలాగోలా మా వాస్విక్ని బ్రతిమలాడుకొని వాడితో అయితే ఇంక అట్లా బ్యాక్ వేయించాను. మా సన్నగాడు అయితే అస్సలు వేయడండి. వాస్విక్ మాత్రం మంచిగా చెప్పే పద్ధతిలో చెప్తే మంచిగా వింటాడు. ఇన్ కేస్ తిట్టినా లేదంటే కొట్టినా అస్సలు వినడనమాట. సో ఎవరైనా అంతే, మనం చెప్పే విధానంలోనే ఉంటుంది. మంచిగా చెప్తే ఎవరైనా వింటారు. సో ఇంక ఎలాగోలా మా వాస్విక్ని బ్రతిమలాడుకుంటే టాయ్స్ అన్నీ కూడా బ్యాక్ వేసేసాడు అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే నేను హెయిర్కి జెల్ అప్లై చేసి అసలు ఎన్ని రోజులు కాదు, నియర్లీ 2 నెలలు అవుతుందేమో, ఊరికి వెళ్ళక ముందు అప్లై చేశాను అనమాట. సో 1 మంత్ ఊర్లో ఉండొచ్చాను. అండ్ వచ్చి కూడా నాకు తెలిసి దగ్గరగా ఈ 15th లేకపోతే 14th ఏమో 2 months అయిపోద్ది అనమాట. ఇంకా చాలా రోజులు అయిపోతుందిలే, నియర్లీ 2 months అప్లై చేసని చెప్పేసి ఇంక ఇవాళ కొంచెం టైం దొరికింది. ఇంకా అందుకే కొంచెం అట్లా ఫ్లాక్సీడ్స్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా జెల్ అయితే అప్లై చేస్తున్నాను. ఇంక ఇవాళ అయితే హెడ్ బాత్ చేస్తున్నానండి. సో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అట్లా జెల్ అయితే ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తున్నాను. సో వన్స్ మనం జెల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్లాక్సీడ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే పడేయకండి. వాటిని ఏంటంటే కవర్లో పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మళ్ళీ మనకి నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇదిగోండి నేను కూడా హెడ్ బాత్ అయితే చేసి వచ్చాను అనమాట. టైం అయితే 9:30 అయింది. సో జెల్ అప్లై చేసుకొని మా పిల్లలకి పెట్టేసి ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు నైట్ డ్యూటీకి. సో ఇంకా ఇదిగోండి వీళ్ళిద్దరు కూడా పడుకుని పోయారనమాట. మా చిచ్చర పిడుగులు డే టైము అస్సలు పడుకోలేదు కదా. సో ఇంకా అందుకని తిన్న వెంటనే ఇద్దరు కూడా పడుకుని పోయారు. సో ఇంకా నేను కూడా హెడ్ బాత్ అయితే చేసి వచ్చాను అనమాట. సో కొంచెం వెట్గా ఉంది. సో కొంచెం డ్రై అయితే ఇంకా నేను కూడా పడుకుంటాను. సో ఇంకా నేను కూడా స్లీప్ మోడ్ అయితే యాక్టివేట్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇది ఇవాళ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ అబ్బా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.